ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అనేటప్పటికీ మనకి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో ఉగాది అనేది తెలుగు సంవత్సరాది ఈరోజు నుంచి మనకి తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది అని చెప్పననే దాని మీద మనం ఈ పండగని అనేది జరుపుకుంటాం. సో ఈరోజు ఏం చేస్తారు అని చెప్పనంటే మనకి నెక్స్ట్ ఇవాళ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది దాకా ఏ రకంగా ఉంటుంది మనిషి యొక్క జీవితము, మంచి చెడు, ఫ్యామిలీ పరంగా ఇంకోటి అని చెప్పననే దాని మీద ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి మన పురోహితులు లేదు దాన్ని ఏమంటారు పండితులు ఇంకోళ్ళు అని చెప్పననేసి పంచాంగ శ్రవణం అని చెప్పననేసి చెప్తారు. సో పంచాంగ శ్రవణంలో మనకు చెప్పేది ఏంటి అని చెప్పనంటే కుటుంబం గురించి, మన ఒక జీవితం గురించి, అది నాదైనా కావచ్చు మిగతా వాళ్ళది ఎవరిదైనా కావచ్చు, అది రాసి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అని చెప్పననేసి చెప్తూ ఉంటారు. ఓకే, సంతోషం. పలానా రాశి వాళ్ళకి 10 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది, 20 రూపాయలు ఖర్చు ఉంటుంది అని, లేదు అని చెప్పనంటే 5 రూపాయలే ఇన్కమ్ ఉంటుంది, 10 రూపాయలు ఖర్చు ఉంటుందని, లేదు 10 రూపాయలు ఖర్చు ఉంటుంది, 5 రూపాయలే ఇన్కమ్ ఉంటుందని, ఆరోగ్య సమస్య బాగుండదని, ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయని, లేదు పిల్లల పెళ్ళిళ్ళని, అదే ఆడపిల్ల కావచ్చు మగ పిల్లోడు కావచ్చు. సో దీని మీద పిల్లలు ఫారిన్కి వెళ్ళి చదువుకునేది కావచ్చు, వేరే అదర్ కంట్రీస్కి, లేదు అని చెప్పనంటే కనుక ఇల్లు కట్టుకోవటం కావచ్చు, ఎక్సెట్రా ఇట్లాంటివి మనిషి జీవితంలో ప్రతిరోజు జరిగే వాటి గురించి అని చెప్పననేసి చెప్తారు. సంతోషం. ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నెక్స్ట్ 1 ఇయర్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పననేది కూడా చెప్తూ ఉంటారు రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి. సో ఏ పార్టీ రాజకీయ నాయకుడికి రూలింగ్లో ఉన్నవాళ్ళు లేదు ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు అయినా కానీ వాళ్ళు పిలిపించుకున్నటువంటి పండితులు, ఇది ప్రతి సంవత్సరం అందరూ చూసేదే టీవీలో పంచాంగ శ్రవణం. సో ఆ పొలిటికల్ పార్టీకి రూలింగ్లో ఉన్న ఆపోజిషన్లో ఉన్నా కానీ ఆ పొలిటికల్ పార్టీకి వాళ్ళు భజన చేస్తూ చెప్పేది. దీంట్లో కోటి మందికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, లేదు 1,00,00,000 మందికి లెక్క తీసుకోండి. 1,00,00,000 మందిలో ఒక్కళ్ళకైనా కానీ ఈ పంచాంగ శ్రవణము లేదు అని చెప్పనంటే కనుక ఈ ఉగాది దీని మీద అన్నది రాశి ఫలాలు నక్షత్రాన్ని బేస్ చేసుకొని, రాసుల్ని బేస్ చేసుకొని నీకు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, ఇంకోటి ఇల్లు కడతావు, కారు కొంటావు, ఇంకోటి చేస్తావు అనేసి చెప్పిన దాంట్లో పిల్లల పెళ్ళిళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషను లేదు ఎక్సెట్రా ఇవన్నీ లాస్ట్ ఇయర్ చెప్పిన దానికి ఈరోజు దాకా 1,00,00,000 మందిలో ఏ ఒక్కళ్ళకైనా కానీ అయినాయంటే నా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఇట్స్ ఎ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. సో ఇది అంతా కూడా ఏంటి అని చెప్పనంటే జస్ట్ ఐ వాష్, అంతకుమించి ఇంకేం లేదు. మనకి వచ్చే ఇన్కంలో మనం రూపాయి మిగిల్చుకున్నాము అని చెప్పనంటే ఖర్చు తగ్గించుకొని అనేది అది మన ఆదాయము లేదు మిగులు అనేది మనకు ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకొని అందరితోటి కరెక్ట్గా మాట్లాడాము లేదు అని చెప్పనంటే కనుక ఎవరిని తిట్టకుండా ఉన్నాము అని చెప్పనంటే కనుక మనకి రాజపూజ్యం. అది అవమానం. 10 మందిని తిట్టాము, అవమానపడతాము, ఎవరిని తిట్టలేదు, మళ్ళీ ఎవరు ఏమంటారు, అవకాశం ఉంటే మెచ్చుకుంటారు, అది రాజపూజ్యం. సో మీకు ఇన్కమ్ ఇంత, ఖర్చు ఇంత. సో ఇది ఒకవైపు. సో ఇవన్నీ పక్కన పెడతాం. ఫైనల్గా ఏంటి అని చెప్పనంటే ఏ పండితుడిని అడిగినా, ఏ జాతకాలు చూసే వాళ్ళని అడిగినా, లేదు ఇంకోళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కానీ నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. నీ కర్మఫలంలో ఉన్నది నీకు ముందుగా ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాత నీ కుటుంబానికి, నీ పిల్లలకి.
సో కర్మని మార్చేది అనేది ఎవరి వల్ల కాదు అని చెప్పని అనేసి ఫైనల్గా వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఇది. ఫైనల్గా వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఇది అన్నప్పుడు ఇవన్నీ ఎందుకోసం చెప్తున్నారు? జస్ట్ మనుషులకి ఓ తృప్తిపరచటానికి, దానికి వాళ్ళు డబ్బులు తీసుకోవటానికి, ఆ పొలిటికల్ పార్టీల దగ్గర ఇంకో దగ్గర అనేసి. సో ఇది ఇంతకు మించి ఇంకేం లేదు. ఇన్కము, ఖర్చు, రాజపూజ్యము, అవమానము. సో ఇవన్నీ కూడా మన ఆలోచన, మనం చేసే పనులు దీన్ని బేస్ చేసుకొనే ఉంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంతకుమించి ఇంకేం లేదు. వచ్చేది 100 రూపాయలు, ఖర్చు పెట్టేది 150 రూపాయలు. అప్పు చేసైనా నేను ఖర్చు పెడతాను అని చెప్పనంటే కుదరదు. అప్పుల పాలే అవుతావు నువ్వు. వచ్చేది ఇన్కమ్ 100 రూపాయలు ఉంది, దాంట్లో 80 రూపాయలు ఖర్చు పెట్టుకొని 10 రూపాయలు ఎమర్జెన్సీ ఖర్చులకు పెట్టుకొని ఇంకో 10 రూపాయలు సేవింగ్స్ కింద పెట్టుకున్నావు అని చెప్పనంటే నీకు అది మిగులుతుంది. ఇంకోటి, మనిషి జీవితం కర్మను బట్టి అనేసి నడిచింది ఇంకోటి అని చెప్పననే దాని మీద తీసుకున్నామంటే, కర్మ అని చెప్పని అనేది మనం చేసుకున్నదే కాదు, మన తల్లిదండ్రులు చేసింది కావచ్చు, వాళ్ళ దీనికి అంటే మన తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఆ పైన ఉన్న వాళ్ళు అని చెప్పని అనేది చేసినవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. పిల్లలు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇంకోటి అని చెప్పనంటే అది ఒకవైపు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, పెళ్ళి ఎందుకు కాలేదు, లేదు పెళ్ళైనా కానీ పిల్లలు ఎందుకు పుట్టలేదు, పిల్లల ఆరోగ్య సమస్యలు, పిల్లలు దొంగలుగా ఎందుకు అయ్యారు, లంగాలుగా ఎందుకు అయ్యారు, లేదు అని చెప్పనంటే పెద్దగా చదువు ఎందుకు చదువుకోలేదు, తెలివి ఎందుకు లేదు, రౌడీగాడు ఎందుకు అయ్యాడు, పోలీస్ కేసులు ఎందుకు అయినాయి, కోర్టులకు ఎందుకు అటెండ్ ఇదయ్యాడు, జైలుకి ఎందుకు వెళ్ళాడు, క్రిమినల్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసుకొని ముందుకెళ్ళాల్సి వస్తుంది. బిజినెస్లో చేస్తున్న బిజినెస్ బాగా జరగచ్చు, నార్మల్గానే ఉండొచ్చు, లేదు అని చెప్పనంటే కనుక లాస్ రావచ్చు. అది కూడా మన ఆలోచన, మన ఒక దీన్ని బేస్ చేసుకొని అని చెప్పని అనేసే ఉంటుంది. అది జాబ్ మారాల్సి రావచ్చు, మారుతాము. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అవుతారు. జాబ్ని బేస్ చేసుకుని స్టేట్ గవర్నమెంటో, సెంట్రల్ గవర్నమెంటో, బ్యాంకులో, రైల్వేసు, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, ఎక్సెట్రా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. అది అంతేగాని మనం ఒకే దగ్గర ఉంటాము, ఒకే దీన్ని బేస్ చేసుకొని అనేసి మన జీవితం ఉంటుంది అని చెప్పని అనే దానికి ఎటువంటి గ్యారంటీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. మనం తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాల్ని బేస్ చేసుకొనే పిల్లల యొక్క భవిష్యత్తు ఉంటుంది, మన కర్మ ఉంటుంది, మన కుటుంబంలో ఉన్న వాళ్ళది కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది మటుకు 100% కన్ఫామ్. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 1,000,000 మందిలో ఏ ఒక్కళ్ళకైనా కానీ పంచాంగ శ్రవణంలో చెప్పినట్టు జరిగిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో చేయండి. పర్సనల్గా నేను ఫోన్ చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళు అందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. ఈ విషయం నేను ఎవరినో ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని, లేదు ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలి అని చెప్పని అనేటువంటి ఉద్దేశాలు నాకు లేవు. నేను చాలా జనరల్గా చెప్తోంది. ఒక కుటుంబంలో 6 మంది ఉంటారు, సంపాదించేది 2, మొత్తం 6 మంది తినాలి అని చెప్పని అనేసి అన్నప్పుడు మరి 2 సంపాదించేది 6 మందికి సరిపోదు అని చెప్పని అన్నప్పుడు మరి అప్పులు చేసుకోవాల్సిందే. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటే అప్పులు కావు. లేదా అప్పులు చేసి దీనికి వచ్చారు ఇంకోటి అని చెప్పనంటే మరి అప్పులే అవుతాయి. అది సో ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటే చూసుకోవాలి, ఖర్చులు తగ్గించేది చేసుకోవాలి, చూసుకోవాలి. అది ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.